ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది అంటారు. కానీ యూట్యూబర్గా రాణిస్తూ చక్కగా చదువుకుంది లక్షణంగా ఉన్న కోమలికి బతకాలని అనిపించలేదు. కేవలం ప్రేమ కోసం, ఫ్రెండ్ కోసం బలవంతంగా చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? యూట్యూబ్లో కూడా కోమలి తన ఫోన్లో కూడా చాలా వీడియోలు చేసుకుంది. అఖిల్ నన్ను పెళ్లి చేసుకోవాలి, అఖిల్ నేను ఉండాలి, అది ఇదని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సరే, అంతా బాగుంది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే ప్రేమించుకున్న వాళ్ళు ముందు అన్నీ అయిపోయిన తర్వాత వదిలించుకుందామని చూసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు, లేకపోతే ఆత్మహత్యలన్నా చేసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసేదాకా ఆగలేకపోతున్నారు. చదువుకోమని ఆ చదువును కూడా కంప్లీట్ చేయట్లేదు, ఆ చదువును పూర్తి చేయటం లేదు. ఆ రకంగా మీ అంతా మీరే సొంత నిర్ణయాలు తీసుకుని బాధపడుతున్నారు, ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నారు తల్లిదండ్రులను కూడా. అది ఆలోచిస్తున్నారా? కువైట్లో అమ్మ ఉంటుంది, ఎంత కష్టపడితే అమ్మ కువైట్లో ఉద్యోగం చేస్తుందని ఒక కాస్త ఇంగిత జ్ఞానం ఉంది కోమలికి. నాకు అమ్మాయి మీద ఏమీ దాన్ని ఏమంటారండి, బాధగానే ఏమీ లేదండి. వాళ్ళ మదర్ గురించి బాధపడుతున్నాను నేను. చచ్చిపోయిన వాళ్ళ గురించి బాధ ఎందుకండి? బలవంతంగా చాలా హీరోల్లాగా చచ్చిపోతున్నారు ప్రతి ఒక్కడు. బతికున్న వాళ్ళు ఏడవాలి వీళ్ళ కోసం. బతికున్న వాళ్ళు నరకం అనుభవించాలి. వాళ్ళకేం పోయింది? చచ్చిపోయిన వాడికి ఎవడికి తెలుస్తుంది? ఆ బాధ ఎవడికి తెలుస్తుందండి? అమ్మ కువైట్ పోయి ఈ వయసులో అమ్మను కూర్చోబెట్టి మనం దర్జాగా ఒక ఇల్లు కొనిపెట్టి ఇక్కడే పని చేసుకోమ్మ, నువ్వు ఇక్కడే ఏదైనా చేసుకుంది కానీ రామ్మ, నీకేం కష్టం, మా దగ్గర ఉండకుండా అని చెప్పి నువ్వు తల్లికి చెప్పావా? చెప్పదు ఏ కూతురు. ఆవిడ చావని కువైట్లో నా బాధలు నేను పడతాను అని చెప్పి కూర్చుంది, అంతే కదా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ని పట్టుకున్నారు. ఆవిడ పేరు అఖిల్. అతను చెప్తున్నాడు, ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్ మాత్రమే, ఆ అమ్మాయి నన్ను ఎక్కువగా ఇష్టపడుతోంది, పెళ్లి చేసుకోమంటుంది, నేను వద్దని చెప్తే ఒకసారి 2 సార్లు ఫ్యాన్ కూడా ఉరేసుకోపోయింది, అందుకని నేను అసలు అమ్మాయికి అడ్డం చెప్పేవాడిని కాదు, నాకు భయము ఏదైనా చేసుకుంటుందేమో అని. అలా ఇష్టపడుతుంది అన్నప్పుడన్నా నువ్వు ఇష్టపడాలి కదా. ఎన్నాళ్ళు మభ్య పెడతావు అమ్మాయిని? ఎన్నాళ్ళు చేసుకుంటాను అని చెప్పి మభ్య పెడతావు? కౌన్సిలింగ్లు ఇప్పించడమో, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వటమో, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్లు ఇవ్వటమో చేసుకోవాలి కదా. చేసుకోకుండా పెళ్లిగాని అమ్మాయి రూమ్లో నువ్వు రాత్రి మగళ్ళు ప్రతి సాటర్డే సండే నేను అమ్మాయి దగ్గరే ఉంటాను, ఉండకపోతే అమ్మాయి ఊరుకోదు. ఇప్పుడు ఏంటి, చచ్చిపోయిన వాళ్ళ మీద తోస్తున్నారు ప్రతి ఒక్కడు. నేను నీతివంతుడిని, నేను గొప్పవాడిని, ఆ అమ్మాయి నన్ను కోమలే నన్ను రమ్మంది, నాకైతే ఇష్టం లేదు. అది పరిస్థితి. తల్లి అంత కష్టపడి అక్కడికి పోయి నువ్వు చచ్చిపోతే అమ్మాయి ఎలా బతుకుతుందని ఆత్రం లేదు, సంపాదిద్దామని కసి లేదు, పోషించుకుందాం కుటుంబాన్ని, ఒక ఇల్లు కొనుక్కుందాం, వాకిలు కొనుక్కుందాం, సెటిల్ అవుదాం లైఫ్లో అని లేదు. ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, చదువులు ఇవన్నీ పక్కకు పోతున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళ వల్ల. నిన్న కూడా ఎక్కడో చూసాం, IIITలో చేస్తూ బీటెక్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అక్కడెక్కడో సూసైడ్ చేసుకున్నాడని చెప్పి ఇది ఇక్కడ చచ్చిపోయింది. అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే తల్లిదండ్రులు పెంచేది ఈ ఈ లవ్ మ్యారేజ్లు చచ్చిపోవడం, లేకపోతే చేసుకున్న తర్వాత ఇంకోటి కోసం చచ్చిపోవడం తప్ప ఇంకో పని చేయట్లా. అది ఇప్పుడు కోమలి బాయ్ ఫ్రెండ్ ఏం తెలిచాడు అంటే, నా తప్పు లేదు, ఆ అమ్మాయి రూమ్కి రమ్మంటే వెళ్తున్నాను, రానంటే చచ్చిపోతుంది, ఊరేసుకుంటుంది, ఆ అమ్మాయి కోసం చేస్తున్నాను తప్ప అమ్మాయిని చేసుకునే ఉద్దేశం లేదు, పొమ్మన్నాడు. ఇంకా అయిపోయింది. కేసు ఏముంది? ఇంకా ఏముందండి కేసు? ఏమీ లేదు కేసు. అది ఆడపిల్లలు ఆలోచించండి. అమ్మా నాన్న కష్టపడి పెంచి పెద్ద చేసి మీకోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో గొప్పగా సంబంధాలు తెచ్చి పెళ్లి చేయాలంటే ఈ రకంగా చేస్తున్నారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.